అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? మా ఫ్రెండ్‌కి మంచం కోసం అయితే మేము సుక్ జుమాకి అయితే వెళ్తున్నాము. ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో కావాలంటే కింద లింకులో అయితే ఉంది. వెళ్లి చూసేయండి. అండ్ ఇక్కడ నుంచి మేము ట్రాఫిక్ ఉందనేసి నడుచుకొని అయితే వెళ్తున్నాము. కనిపించేది సుక్ జుమా. ఇంకా పోయే దారిలో ఇక్కడైతే ఒక సంతలాగా మాకు కనిపించింది. ఏంట్రా అని చూస్తే ఇక్కడ చాలా రకాలైతే పక్షులైతే ఉన్నాయి. కుందేళ్ళు, పావురాయలు అండ్ రకరకాలైతే ఇక్కడ కోళ్ళు కూడా అయితే ఉన్నాయి. అమ్ముతున్నారు ఇక్కడైతే సంతలాగా. నేను ఇంతకుముందు సుక్ జుమాకి వచ్చాను కానీ ఈ చుట్టుపక్కల మాత్రం ఇలాంటివి అయితే ఎప్పుడు చూడలేదు. బట్ ఈరోజు కొంచెం ట్రాఫిక్ ఉందనేసి మా తెలిసిన అతను ఇక్కడ అయితే వదిలేసినాడు. మేము నడుచుకుంటూ వస్తా అంటే వీకైతే కనిపించాయి. ఇక్కడ చూడండి చాలా రకాలైతే పక్షులు అయితే ఉన్నాయి. నిజంగా చాలా బాగున్నాయి. అండ్ చాలా తక్కువకైతే లభిస్తాయంట. ఇక్కడైతే మనం తీసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ కువైట్ వాళ్ళు చాలా వరకు ఈ పక్షుల్ని వీటిల్ని ఎక్కువ సాకుతారండి. మామూలుగా పిల్లల్ని కుక్కల్ని వెళ్తే ఎక్కువ సాకరు. ఎక్కువ పక్షులు, కుందేళ్ళు, ఈ పావురాలు వీటిల్ని అయితే ఎక్కువ సాకుతూ ఉంటారు. ఇంకా టైం అయితే లేదు. మేమైతే త్వరగా అయితే సుక్ జుమా కాడికి అయితే వెళ్ళిపోయాము. మేమేం తీసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ. బై బై.